జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా యూరిన్ మలేరియా డెంగీ ఇంకోసారి యూరిన్ మలేరియా డెంగీ ఏం మాట్లాడతాడు నువ్వు 27,819 మంది. ఏమిటండి మీరు మాట్లాడేది? 27,819 మంది. ఫ్లాష్ బ్యాక్. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. 27,819 మంది. తోడు పవర్ కట్ల బ్రేక్లు ఏంటయ్యా? ఉండే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మ బుద్ధి కావట్లేదురా. తోడు ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. తోపుల బండ్ల మీద వంటలు వండేవాళ్ళు. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది. అమరవీరుల స్మన్స్ రావట్లేదే. సంస్మరణ దినోత్సవంగా సార్ ఏంటి సార్ అది? సంస్మరణ దినోత్సవంగా తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. మహిళలను బాధ్యత అప్పగించడం. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నా అన్నమాట. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడం దగ్గర నుంచి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లని తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? Thank you once again. Wish you happy People's Day. ఇంకోసారి Thank you once again. Wish you happy People's Day. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చిన్న పిల్లోడు. అటు చూడు బే. పిల్లోలైతే స్కూల్కి వెళ్ళొచ్చు, పిల్లోలకి బాధ్యతలు ఇవ్వరు ఇట్లాంటివి. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, చెప్పనా? భూముల మీద ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మ బుద్ధి కావట్లేదురా. ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి. ఎందుకు? ఈసారి గట్టిగా ఇలా 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 తడదో ముచ్చడు వాడికి. ఇదేం ముట్టడయ్యా? వీడి ముట్టడు దొంగలతోలా. ఈసారి గట్టిగా ఇలా 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 ఇలా. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా ధైర్యంగా, నేను కరప్ట్ కాదు అని చెప్పలేను. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే మీరు ఐఎమ్ లెస్ కరప్ట్. కరప్టా? ఐఎమ్ లెస్ కరప్ట్ అంటే ఒప్పుకుంటున్నారు. నేను లెస్ కరప్ట్ అని చెప్తున్నా కదా, ఒప్పుకుంటాను లేదా నువ్వు ఆలోచించుకో. నేను ఒకటి మీరు ఇన్ని కెమెరాల ముందు చెప్తున్నారు 100 కెమెరాలు ఉన్నా ఇదే చెప్తా. ఐఎమ్ లెస్ కరప్ట్. కరప్ట్ అంటే అర్థం ఏంటి? అధికారాన్ని ఎక్కడైనా ఏదైనా దుర్వినియోగం చేస్తారు కదా. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నా అన్నమాట. అక్కడక్కడ మా ఇన్ఫ్లుయెన్స్ దుర్వినియోగం చేస్తాం మేము యాజ్ ఏ మినిస్టర్గా, అంతే తప్ప నేనేమి దాచుకోవడం నా స్వభావం కాదు. ఐఎమ్ వెరీ ఫ్రాంక్ అండ్ ఫెయిర్ మ్యాన్. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. 2000 ఇస్తే ఓటేస్తావా? 2000 ఇస్తే వాడు జగన్ కి. రే వాడు తిట్టదని చెప్పరా? కాకినాడలో అర్చకుడిని కాలితో తన్ని చెంపపై కొట్టి అసభ్య పదజాలంతో దూషించిన వైకాపా నేత వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతకి తెగించారా? ఇదిరాల విజయ్ కుమార్లను వైకాపా నాయకుడు సిరియాల చంద్రరావు కాలితో తన్ని చెంపపై కొట్టారు. చెప్తున్నారా, నీ టైం దగ్గర పడింది, రాసి పెట్టుకో.
నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఆ చిన్న కథ చెప్పమంటారా? చెప్పు. చెప్పమంటారన్నా? చిన్న కథ చెప్పమంటారన్నా? ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. చిన్న కథ చెప్పమంటారన్నా? చెప్పమంటావా తల్లి? వేదవసోది పండికిరా. 4 ఏళ్ల పాలన అయిపోయింది. ఈ 4 ఏళ్లలో ఆయన చేసిన పాలన ఏమిటి అని అంటే, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. దోపిడీ. రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి అలసట లేని ప్రయాణం అనే విషయాన్నే రహదారులు మర్చిపోయారు. రోడ్డెక్కాలంటే ప్రజలు భయపడుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మోసం. ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేదండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అవినీతి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మట్టి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అనుమతులు లేకపోయినా బాపట్ల జిల్లాలో అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా మట్టిని తవ్వేస్తున్నారు. అరాచకం. వైకాపా సర్కార్ కార్యనిర్వాహక రాజధానిగా కీర్తిస్తున్న విశాఖలో లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ బట్టబయలైంది. ఎన్నికల వేళ ఏకంగా 25,000 కిలోల మాదక ద్రవ్యాల కంటైనర్ బ్రెజిల్ నుంచి విశాఖ చేరడం సంచలనం సృష్టిస్తోంది. అబద్ధాలు. 3 రాజధానులంటూ 3 ముక్కలాటకు తెరలేపి రాష్ట్రాన్ని ఒక్క రాజధాని కూడా లేకుండా చేసి చివరికి ఉన్న రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. ఈ 5 స్కీములు గ్రామాల నుంచి మొదలుపెట్టి రాజధాని వరకు ఈ స్కీములన్నీ పూర్తిగా ఇంప్లిమెంట్ చేశాడు. మద్యపాన నిషేధం చేస్తానని కామెడీ చేసింది ఎవరు? 3 రాజధానుల్లోని కామెడీ చేసింది ఎవరు? పెన్షన్ 3,000 రూపాయలు అయిపోయి మేము గెలిచిన వెంటనే మీ అకౌంట్ లో పడతాయని కామెడీ చేసింది ఎవరు? నేనేంట్రా ఇలా దొరికిపోయాను? సిపిఎస్ రద్దు చేస్తానని కామెడీ చేసింది ఎవరు? జాబ్ క్యాలెండర్ ఇస్తానని కామెడీ చేసింది ఎవరు? కామెడీ మొత్తం వాళ్ళు చేసి నన్ను కామెడీ అని అంటే ఎంతవరకు కరెక్ట్? గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. నీకు ఇంట్రడక్షన్ చాలు గానీ ఏం పని మీద వచ్చా? ఒక లైటర్ నోట్లో అడుగుతాను. ఇప్పుడు డర్టీ పాలిటిక్స్ అన్న చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ తిట్టడానికి మీరు స్క్రిప్ట్ ఎవరితో రాయించుకుంటారా? మీరు స్వతహాగా మీరంతా మీరే తిడుతుంటారా? 2-3 పాయింట్లు చెప్తాను. మీరు మంత్రి అవగానే కారు కొన్నారు, బెంజ్ కారు కొన్నారు. ఇప్పుడు బెంజ్ కారు కొన్నారు, బాగానే ఉంది. బెంజ్ కారు వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అయితే బాగాలేదు అని అంటే ఈరోజు మీకు చూస్తే 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు రోడ్లు వేయడానికి చేసిన ఖర్చు 23,792 కోట్లు. ఓకే. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తే లాస్ట్ నవంబర్ 2023కి అంటే 4.5 years మేము ఖర్చు పెట్టింది 42,236 ఖర్చు పెట్టారా? డబుల్ ఖర్చు పెట్టారు. రోడ్లని రోడ్లు ఇవన్నీ 42,000 కోట్ల రూపాయల రోడ్లు ఎక్కడేశారు? అలాగైనా రండి, అలాగైనా మీకు నేను అన్ని రోడ్లు చూపించే అవకాశం ఉంటుంది. చూడండి అక్కడ ఏముందో. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.